డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి బాబు గారికి వారికి ఘనమైన నివాళులు అర్పించి వారు ఏ పీడిత వర్గాల కోసం వారు పనిచేసినారో వారి కోసం పనిచేయడానికి మనందరం పునరంకితం అవుతూ వారి కోసం పీడిత వర్గాలు, బడుగు బలైన వర్గాలు వారి ముఖంలో చిరునవ్వు చిందించినప్పుడే బాబు జగ్జీవన్ రామ్ గారికి మనందరం నిజమైన నివాళులు అర్పించిన వ్యక్తులుగా అవుతామని చెప్పి కంకణం కట్టుకొని ప్రతిజ్ఞ పూనుతూ మరొకసారి వారికి నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వేల్పూర్ గ్రామంలో పెద్ద ఎత్తున గ్రామం మొత్తం అన్ని రాజకీయ పార్టీలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా వారికి ఉన్నటువంటి ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంటు, అట్టడు అణగారిన వర్గాల ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ, అవన్నిటినీ ఆకలింపు చేసుకొని అంచెలంచెలుగా ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, చివరికి దేశ ఉప ప్రధానిగా కూడా బాధ్యతలు నిర్వహించినటువంటి గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. డాక్టర్ అంబేద్కర్ గారు పీడిత ప్రజల కోసం, అట్టడిగిన అణగారిన వర్గాల ప్రజల కోసం రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరిస్తే తదనంతరం అంబేద్కర్ గారి తదనంతరం ఈ భారతదేశ ప్రభుత్వాలతోటి అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి ఆ అంశాలని అమలయ్యే విధంగా పోరాడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఉన్నటువంటి ఆ చట్టాలు కావచ్చు, ఆ అంశాలు కావచ్చు, ఇవాళ దేశంలో అమలవుతున్నవి అని అంటే దానికి ముఖ్య కారణం బాబు జగ్జీవన్ రామ్ గారు.